హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు నవంబర్ 28, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన ఒక ప్రాంతం పైన అడగడం జరిగింది. ప్లేసెస్ ఇన్ న్యూస్లో భాగంగా మనం చాలా కాంటెంపరీ టాపిక్స్ని డిస్కస్ చేస్తున్నాము. అందులో ఒక టాపిక్ ఇది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపికే ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్న వచ్చేసి, ఇటీవల క్రిస్మస్ ఐలాండ్, క్రిస్మస్ దీవి అనేది ఎందుకు వార్తలు నిలిచింది? మరి ఈ దీవి ఏ మహాసముద్ర ప్రాంతంలో ఉంది? ఈ దీవి ఏ దేశ పరిపాలన పరిధిలోకి వస్తుంది? సో క్రిస్మస్ ఐలాండ్ అనేది ఇండియన్ ఓషన్ హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఉన్న ఒక దీవి. మరి ఈ దీవి ఇటీవల ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే, గూగుల్ సంస్థ, అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ సంస్థ గూగుల్ ఇటీవల ఒక ఏఐ డేటా సెంటర్ని ఈ క్రిస్మస్ ఐలాండ్లో ఏర్పాటు చేయడానికి ఒక దేశ ప్రభుత్వంతో చర్చలు ఆల్రెడీ జరిపింది. ఇప్పుడు ఆ ఏఐ డేటా సెంటర్ని ప్రారంభించబోతోంది. మరి ఏ దేశ ప్రభుత్వంతో అంటే ఆస్ట్రేలియా. గుర్తుంచుకోండి, ఆస్ట్రేలియా అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఈ క్రిస్మస్ ఐలాండ్ దీనికి సంబంధించి పరిపాలన అనేది ఏ దేశ పరిధిలోకి వస్తుందంటే ఆస్ట్రేలియా పరిధిలోకి వస్తుంది. గుర్తుంచుకోండి. మరి ఈ క్రిస్మస్ ఐలాండ్ యొక్క క్యాపిటల్ ఏంటి అంటారు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని పాయింట్స్ని ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఫ్లయింగ్ ఫిష్ కోవ్ అనేది ఈ క్రిస్మస్ ఐలాండ్ యొక్క క్యాపిటల్గా ఉంది. ఫ్లయింగ్ ఫిష్ కోవ్ గుర్తుంచుకోండి. ఫ్లయింగ్ ఫిష్ కోవ్ అనేది దేనికి సంబంధించి క్యాపిటల్గా, ప్రధాన కేంద్రంగా పనిచేస్తుందంటే క్రిస్మస్ ఐలాండ్కి సంబంధించి. మరి క్రిస్మస్ ఐలాండ్ పరిపాలన అనేది ఏ దేశ పరిధిలోకి వస్తుందంటే ఆస్ట్రేలియా. సింపుల్గా చెప్పాలంటే ఇండియన్ ఓషన్లో మనం ఇండోనేషియా దేశం ఉంటుంది కదా, జకర్తా దీవి ఏదైతే ఉంటుందో దానికి సదర్న్ సైడ్లో అరౌండ్ ఒక 350 కిలోమీటర్స్ దూరంలో ఈ దీవి అనేది ఉంది. ఆస్ట్రేలియాకి నార్త్ వెస్ట్ సైడ్లో లొకేట్ అయింది ఈ దీవి. ఒకసారి లొకేషన్ చూడండి, ఓకేనా. సో క్రిస్మస్ ఐలాండ్ ఇక్కడ ఉంటుంది, ఓకేనా. సో జకర్తాకి సదర్న్ సైడ్లో మరియు ఆస్ట్రేలియా ప్రధాన భూభాగానికి నార్త్ వెస్ట్ సైడ్లో ఉంటుంది. అంటే వాయువ్య దిశ అంటాం కదా, గుర్తుంచుకోండి. మరి క్రిస్మస్ ఐలాండ్ పరిపాలన అనేది ఏ దేశ ప్రభుత్వ పరిధిలోకి వస్తుందన్నాను? ఆస్ట్రేలియా. ఎప్పటి నుండి అంటే 1958లో ఈ క్రిస్మస్ దీవి పరిపాలన అనేది బ్రిటన్ నుండి ఆస్ట్రేలియా పొందింది సింపుల్గా. మరి క్రిస్మస్ ఐలాండ్కి సంబంధించి క్యాపిటల్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్, ఫ్లయింగ్ ఫిష్ కోవ్. ఇటీవల ఈ క్రిస్మస్ ఐలాండ్లో గూగుల్ వారి యొక్క ఏఐ డేటా సెంటర్ని ఏర్పాటు చేయనున్నట్టుగా వార్త అనేది రావడం జరిగింది. ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, ఏదైనా ఒక ప్రాంతం వార్తల్లోకి వచ్చింది, వార్తల్లో కనబడుతుంది అంటే దానికి సంబంధించి లొకేషన్ని చూడండి ఫస్ట్. మీకు ప్రతి టాపిక్ ఏదైనా అంతర్జాతీయ అంశాల్లో భాగంగా ఒక టాపిక్ని డిస్కస్ చేసినప్పుడు కానివ్వండి, ఏదైనా ఒక ప్లేస్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఆ ప్లేస్ అనేది వివాదాస్పదమైన వార్తలు నిలిచినా లేదా విపత్తు సంబంధిత అంశంతో వార్తలు నిలిచినా ఆ ప్లేస్ని మీకు వరల్డ్ మ్యాప్లో చూపిస్తున్నాను. ఎందుకంటే జాగ్రఫీ రిలేటెడ్గా ఉండే కాంటెంపరీ టాపిక్స్ని ఇలా చూస్తూ నేర్చుకుంటేనే ఎక్కువగా గుర్తుండిపోతాయి, ఓకేనా. సో గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇక దీనికి సంబంధించి ఆల్రెడీ ఈ స్క్రిప్ట్ అంతా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందే. సో మరొకసారి చూడండి. గూగుల్ ఇటీవల హిందూ మహాసముద్రంలోని క్రిస్మస్ దీవిలో ఒక భారీ కృత్రిమ మీద డేటా సెంటర్ను ఏర్పాటు చేయాలని ప్రకటించింది. అందుకోసము చర్చలను ఏ దేశ ప్రభుత్వంతో జరుపుతోంది? ఆస్ట్రేలియా. ఈ ప్రాజెక్ట్ 2025 సంవత్సరం ప్రారంభంలో ఆస్ట్రేలియా రక్షణ మంత్రిత్వ శాఖతో గూగుల్ కుదుర్చుకున్న క్లౌడ్ భాగస్వామ్య ఒప్పందానికి కొనసాగింపుగా చేపట్టబడుతుంది. క్రిస్మస్ దీవి ఆస్ట్రేలియాకు చెందిన ఒక బాహ్య ప్రాంతము, ఆస్ట్రేలియా పరిధిలో ఉంది. అంటే ఆస్ట్రేలియా పరిపాలన పరిధిలో ఉంది. అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ అనేది ఆస్ట్రేలియా, ఓకేనా. ఈ దీవి జావా ద్వీపానికి దక్షిణంగా అరౌండ్ ఒక 350 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మరియు ఆస్ట్రేలియా ప్రధాన భూభాగానికి వాయువ్యంగా ఉంటుంది. ఇది ఒక మహాసముద్ర పర్వత శిఖరం, ఓషియానిక్ మౌంటైన్ సమ్మిట్ మీద ఏర్పడిన దీవి. సరిపోతుంది, ఓకేనా. దీని యొక్క కేంద్రం వచ్చేసి, క్యాపిటల్ వచ్చేసి, ఈ క్రిస్మస్ ఐలాండ్ యొక్క క్యాపిటల్ వచ్చేసి
పోర్ట్ ఫ్లయింగ్ ఫిష్ కోవ్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. రైట్. గూగుల్ ఏ డేటా సెంటర్ ప్రాజెక్ట్ ద్వారా ఆస్ట్రేలియా మరియు ఇండో పసిఫిక్ ప్రాంతాలకు క్లౌడ్ కంప్యూటింగ్, డేటా నిల్వ మరియు సైబర్ సెక్యూరిటీ మరియు ఏఐ పరిశోధన రంగాల్లో కొత్త మౌలిక వసతులు లభించనున్నాయి. ఈ ఏఐ డేటా సెంటర్ క్రిస్మస్ ఐలాండ్లో ఏర్పాటైందనుకోండి, ఇది బెనిఫిట్. ఓకేనా? సో చూడండి, ఎనఫ్. ఓకేనా? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు, ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. ఒక టాపిక్ వార్తలు నిలిచినప్పుడు ఆ టాపిక్ని కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను, ఆ టాపిక్కి సంబంధించి కొన్ని స్టాటిక్ పాయింట్స్ని అడిషనల్గా ఇస్తున్నాను. ప్రతి పాయింట్ని చూడండి. త్రూ కరెంట్ అఫైర్స్ వీఆర్ లెర్నింగ్ ఎంటైర్ జనరల్ స్టడీస్. కరెంట్ అఫైర్స్ని, ఆ వర్ధమాన అంశాన్ని సబ్జెక్ట్తో లింక్ చేస్తున్నాను, దానికి అదనపు సమాచారాన్ని ఇస్తున్నాను. ఈ విధమైన స్ట్రాటజీతో మన ప్రిపరేషన్ కనుక కొనసాగించామనుకోండి, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. ఇక మీకు నేను ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి మన యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా వీడియో రూపంలో డైలీ కరెంట్ అఫైర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. మీకు ఒక టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత బోర్డు పైన స్క్రిప్ట్ చూపిస్తున్నాను, మీకు సులభంగా అర్థమవ్వాలని. దీనికి సంబంధించి ఈ స్క్రిప్ట్ మొత్తం కూడా పీడిఎఫ్ రూపంలో మన యాప్లో అందుబాటులో ఉంటుంది. జీవీకే స్టడీ సర్కిల్ యాప్, జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటి వరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. యాప్లో మనకు డైలీ సిఏ అనే ఒక కోర్స్ ఉంటుంది, డైలీ సిఏ అనే ఒక కోర్స్. అందులో ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న కంటెంట్ మొత్తం కూడా, ప్రతి టాపిక్, ప్రతి వర్డ్ కూడా మీకు అందులో ఉంటుంది విత్ డౌన్లోడ్ ఆప్షన్. ఓకేనా? చూడండి, కొన్ని శాంపుల్ పీడిఎఫ్స్ ఉన్నాయి. అండ్ ఇదే కోర్సులో డే వైజ్గా, డేట్ వైజ్గా కరెంట్ అఫైర్స్ టెస్ట్లను కూడా అప్లోడ్ చేస్తూనే ఉన్నాను, చూడండి. ఓకేనా? రైట్. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్, అమెరికా ప్రకటన న్యూస్లో ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఒక ప్రకటన చేశారు, కొంత ఘాటుగానే ప్రకటించారు. అదేంటంటే G20కి సంబంధించి, G20 గ్రూప్ ఆఫ్ 20 అంటాము. G20 కూటమికి సంబంధించి ఇటీవల తరచు మన వార్తలు చూస్తున్నాము. G20 అనగానే మనకు టక్కున గుర్తుకు రావాల్సింది ఏంటంటే 2023 సంవత్సరం సెప్టెంబర్ నెలలో భారత్ అధ్యక్షతన, భారత్ ఆధ్వర్యంలో, భారత్ ఆతిథ్యంలో జరిగిన శిఖరాగ్ర సదస్సు. ఆ శిఖరాగ్ర సదస్సులోనే G20లో ఆఫ్రికన్ యూనియన్ కూడా సభ్యత్వాన్ని పొందింది. ఇవన్నీ చూసాము. ఇకపోతే రీసెంట్గా నవంబర్ 22, 23 2 రోజుల పాటు దక్షిణాఫ్రికా దేశంలోని జోహాన్నెస్బర్గ్ వేదికగా G20 సంబంధించి 20వ శిఖరాగ్ర సదస్సు జరిగింది. G20కి సంబంధించి ప్రతి ఏడాది కూడా ఒక దేశ అధ్యక్షతన, అంటే G20 సభ్య దేశాలు ఏవైతే ఉంటాయో ఆ సభ్య దేశాల్లో ఒక దేశం అధ్యక్ష బాధ్యతలను ఒక 1 year పాటు నిర్వర్తిస్తుంది. అందులో భాగంగా ఆ దేశంలో శిఖరాగ్ర సదస్సు నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. శిఖరాగ్ర సదస్సు అంటే ఈ G20 సభ్య దేశాలు ఏవైతే ఉంటాయో ఆ దేశాలకు సంబంధించిన అగ్రప్రతినిధులు, ప్రధానమంత్రి కానీ అధ్యక్షులు కానీ వచ్చి హాజరవుతారు. మరి రీసెంట్గా G20 20వ శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగిందన్నాను? సౌత్ ఆఫ్రికాలోని జోహాన్నెస్బర్గ్ వేదికగా జరిగింది. నవంబర్ 22, 23 సాలిడారిటీ, ఈక్వాలిటీ, సస్టైనబిలిటీ అనే థీమ్ ఆధారంగా జరిగింది. ఆ G20 శిఖరాగ్ర సదస్సుకి మేము హాజరు కావట్లేదని, మా దేశం నుండి ఒక్క ప్రతినిధి కూడా రాడు అని కరాఖండిగా ప్రకటించారు. అనుకున్నట్టుగానే G20 శిఖరాగ్ర సదస్సులో హాజరు కానటువంటి దేశంగా అమెరికా అగ్రదేశమే నిలిచింది. కారణం ఏంటంటే దక్షిణాఫ్రికాలోని ఒక కమ్యూనిటీ, ఆఫ్రికానేర్ అనే ఒక కమ్యూనిటీ ఉంటుంది. అది శ్వేత జాతీయ కమ్యూనిటీ, సింపుల్గా శ్వేత జాతీయులు. వారిపై జరుగుతున్న హింసలు, దాడులు, వాటిని ప్రభుత్వం ఖండించట్లేదు. ఎవరైతే దాడులకు కారణమవుతారో వాళ్ళపైన చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి దక్షిణాఫ్రికా ప్రభుత్వాన్ని చాలా వరకు విమర్శించారు డొనాల్డ్ ట్రంప్. సో ఇటువంటి పరిస్థితులు, అసలు దక్షిణాఫ్రికాలో G20 శిఖరాగ్ర సదస్సు జరగడమే ఒక పెద్ద తప్పిదం అని చెప్పేసి చాలా ఘాటుగా స్పందించారు. ఇక G20 శిఖరాగ్ర సదస్సు ముగిసింది, అమెరికా గైర్హాజరీ చూడడం జరిగింది. ఇక రానున్న అంటే G20కి సంబంధించి 21వ శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరగబోతోంది అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షతన, అమెరికా ఆతిథ్యంలో G20 శిఖరాగ్ర సదస్సు జరగబోతోంది. నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది, 2026లో జరుగుతుంది. మరి G20 అధ్యక్ష బాధ్యతలను దక్షిణాఫ్రికా నుండి అమెరికా ఈ డిసెంబర్ 1, 2025 రోజున స్వీకరించబోతోంది. ఇప్పుడు మరి అధ్యక్ష బాధ్యతల సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారంటే, మా దేశంలో నిర్వహించే G20 శిఖరాగ్ర సదస్సుకి
దక్షిణాఫ్రికాకి ఆహ్వానం ఉండదు, మేము అసలు ఇన్వైట్ కూడా చేయం వాళ్ళను అని చెప్పేసి ప్రకటించారు. సో ఇదే ఇక్కడ న్యూస్, గుర్తుంచుకోండి. ఇక G20కి సంబంధించి మన అందరికీ తెలుసు. G20ని ఎలా గుర్తుంచుకోవాలంటే 19 కంట్రీస్ గుర్తుంచుకోవాలి, యూరోపియన్ యూనియన్ అండ్ ఆఫ్రికన్ యూనియన్. ఇంకా గుర్తుపెట్టుకోవాలంటే G7+1+ ఇవి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే G7 కంట్రీస్, గ్రూప్ ఆఫ్ 7 అంటాము. ఫ్రాన్స్, కెనడా, ఇటలీ, జపాన్, జర్మనీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, ఇవి G7 కంట్రీస్. G7 శిఖరాగ్ర సదస్సు అనేది రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తే 2025లో కెనడా అధ్యక్షతన, కెనడా ఆతిథ్యంలో జరిగింది. కెనడాస్కి అక్కడ భారత ప్రధాని గారు వెళ్ళారు, భారతదేశం ఆహ్వానించబడింది, అది చూసాము. ఇటీవల వార్తలు ఇచ్చిన శిఖరాగ్ర సదస్సులపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సు April 6, 2025న ఎక్కడ జరిగిందంటే థాయిలాండ్ దేశ రాజధాని బ్యాంకాక్ వేదికగా జరిగింది. అప్పుడు పెటంగ్టన్ షినవత్ర గారు ప్రధానిగా ఉండేవారు. ఇక G7 కెనడా, బ్రిక్స్ బ్రెజిల్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఆగస్టు లాస్ట్లో జరిగింది, చైనా ఆతిథ్యంలో, చైనా అధ్యక్షతన. రీసెంట్గా లాస్ట్ 1 మంత్లో మనం ఒక డిస్కస్ చేసాము 47th ఏషియన్ శిఖరాగ్ర సదస్సు, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది? మలేషియాలోని కౌలాలంపూర్లో జరిగింది. ఇవన్నీ ఇంపార్టెంటే, సో చూడండి, రైట్. ఇక G7+1 అంటే అవన్నీ అంటే రష్యా, G8 అయిపోతుంది. ఇక గుర్తుంచుకోండి, ఆఫ్రికన్ యూనియన్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, యూరోపియన్ యూనియన్, ఇండియా, ఇండోనేషియా, మెక్సికో, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, తుర్కియే. ఇది G20 యొక్క స్ట్రక్చర్, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. 1999లో G20 కూటమి ఏర్పాటైంది. ఇక G20కి స్పెషల్గా సెక్రటేరియట్, ప్రధాన కేంద్రం అంటూ ఏది ఉండదు. ఒక్కొక్క దేశం ఒక్కొక్క సంవత్సరానికి అధ్యక్ష బాధ్యతను నిర్వర్తిస్తుంది. ఆ దేశము G20లో సభ్య దేశమై ఉండాలి, రైట్, సరిపోతుంది, ఓకేనా, రైట్. అడగవచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న విపత్తుల గురించి కానివ్వండి, వివాదాల గురించి కానివ్వండి, పోటీ పరీక్షల్లో క్వశ్చన్స్ అడుగుతారు. నిన్నటి క్లాస్లో కూడా మనం చూసాము, ఒక తుఫాను వార్తల్లోకి వచ్చింది, సెన్యార్ అని చెప్పేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నామకరణం చేసింది అని చెప్పేసి అటువంటివి చూసాము. ఈరోజు కూడా ఒక తుఫాన్ అనేది ప్రమాదకరంగా మారుతూ న్యూస్లోకి వచ్చింది. తుఫాన్లను అవి సంభవించే ప్రాంతం ఆధారంగా వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటాము. ఇండియన్ ఓషన్ పరిధిలో సంభవించే తుఫాన్లను మనం ఏమని పిలుస్తామంటే సైక్లోన్స్ అంటాము. ఇండియన్ ఓషన్ ప్రాంతం, సింపుల్గా చెప్పాలంటే హిందూ మహాసముద్ర ప్రాంతంలో సంభవించే తుఫాన్లను సైక్లోన్స్ అంటాము. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆ పరిసర ప్రాంతాల్లో సంభవించే తుఫాన్లను విల్లీస్ అంటాము. మరియు ఈస్టర్న్ పసిఫిక్, అట్లాంటిక్ ఓషన్ ఈ పరిసర ప్రాంతాల్లో సంభవించే తుఫాన్లను హరికేన్స్ అంటాము. ఉదాహరణకి అమెరికా కానీ, మెక్సికో కానీ ఆ పరిసర ప్రాంతాల్లో సంభవించే వాటిని హరికేన్స్గా మనం చూస్తాము. ఇకపోతే వెస్టర్న్ పసిఫిక్ ఆ పరిసర ప్రాంతాల్లో సంభవించే వాటిని టైఫూన్స్ అంటాము, ఓకేనా. ఈరోజు బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాత ప్రాంతము మరియు శ్రీలంక తీరము, బంగాళాఖాతానికి కూడా దక్షిణ వైపున శ్రీలంక సమీపంలో ఒక తుఫాన్ అనేది న్యూస్లో ఉంది, డిట్వా తుఫాన్. దీనికి ఏ దేశం నామకరణం చేసింది అంటారు, అది ఇంపార్టెంట్. నిన్న క్లాస్ మనం చూసాం కదా, సెన్యార్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని చెప్పేసి అన్నాను. ఇక్కడ డిట్వా ఈ పేరును యెమెన్ నామకరణం చేసింది, యెమెన్, గుర్తుంచుకోండి, యెమెన్, ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బంగాళాఖాతం దక్షిణ, పశ్చిమ భాగం మరియు శ్రీలంక తీర ప్రాంతాల్లో ఏర్పడిన లోతైన ఆవర్తనం వేగంగా బలపడుతుంది. ఈ వ్యవస్థ త్వరలోనే దిత్వా తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ 1875 ఇయర్లో ఏర్పాటైంది. రీసెంట్గా 2025 జనవరి 15 రోజున మనం ఐఎండీకి సంబంధించి 150th యానివర్సరీని చూసాము. ఆ సందర్భంగా మనం మిషన్ మౌసం ప్రారంభం గురించి ఇవన్నీ కూడా చూసాము. మృత్యుంజయ్ మహాపాత్ర గారు ఒక అంతర్జాతీయ పురస్కార గ్రహీతగా కూడా ఎంపికయ్యారు. ఇవన్నీ కూడా చూడండి. దిత్వా అనే ఈ పేరు యెమెన్ చే సూచించబడింది. దిత్వా అనే పదం యెమెన్లోని సొకోత్రా ద్వీపంలో ఉన్న ప్రసిద్ధ లగూన్కు చెందింది, ఓకేనా. యెమెన్కి సంబంధించిన ఒక ప్రాంతం పేరుని ఇక్కడ పెట్టారు. ఇక ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఎప్పుడు ఏర్పాటైంది, ప్రధాన కేంద్రం, ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారు? యెమెన్ రాజధాని వచ్చేసి సనా, కరెన్సీ వచ్చేసి యెమనీ రియాల్, అధ్యక్షుడు వచ్చేసి రషాద్ అల్ అలీమి, ఓకేనా, సరిపోతుంది. తుఫాన్ల పేర్లను వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాతావరణ సంస్థ ఆధ్వర్యంలో ప్రాంతీయ దేశాలు కలిసి నిర్ణయిస్తాయి. బంగాళాఖాతం కానివ్వండి, అరేబియన్ సీ ప్రాంతంలో కానివ్వండి సంభవించే తుఫాన్లకు పేర్లు సూచించే దేశాలు 13 ఉంటాయి.
ఒక్కొక్క దేశం 13 పేర్లను సూచిస్తుంది. 13 × 13 169 అవి రొటేషన్గా చూస్తూ ఉంటాం మనము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవ్స్, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ, యెమెన్ ఈ దేశాలు సూచిస్తాయి. ముఖ్యంగా ఈ ఇండియన్ ఓషన్ ప్రాంతంలో బే ఆఫ్ బెంగాల్ కానివ్వండి, అరేబియన్ సీ ప్రాంతం కానివ్వండి, ఆ ప్రాంతాల్లో సంభవించే తుఫాన్లకు పేర్లను సూచించే దేశాలు. ఇక హిస్టరీకి లింక్ చేసుకోవచ్చు, మన కల్చర్లో భాగం అనుకోవచ్చు. వార్తలు ఇచ్చిన ఒక ప్రాంతము సింపుల్గా చెప్పాలంటే యునెస్కో గుర్తింపు కోసము ఒక రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు. యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఈ అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేసిన సంస్థ 1945 నవంబర్ 16 రోజున ఏర్పాటైంది. ప్రధాన కేంద్రం వచ్చేసి ప్యారిస్. ప్రస్తుతం యునెస్కోకి చీఫ్గా లేదా డైరెక్టర్ జనరల్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే నూతనంగా వార్తల్లో నిలిచిన వ్యక్తిగా మనం చూసాము ఖాలిద్ ఎల్ ఎనానీ. తను ఈజిప్ట్ దేశానికి చెందిన వ్యక్తి. యునెస్కో గురించి నిన్నటి క్లాస్లో కూడా మనం డిస్కస్ చేశాము. యునెస్కో ప్రధాన కేంద్రం ప్యారిస్లో మన భారతీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ అని చెప్పేసేసి రాజ్యాంగ దినోత్సవం రోజున ప్రత్యేకంగా గౌరవము. ఇటువంటివి లింక్ చేసుకోండి. వార్తల్లో నిలిచిన ఒక అంశాన్ని వార్తలు రీసెంట్గా నిలిచిన మరొక అంశంతో లింక్ చేయగలగాలి. కరెంట్ అఫైర్స్తో లింక్ చేయాలి, కరెంట్ అఫైర్స్ని కాన్సెప్ట్తో లింక్ చేయాలి, కరెంట్ అఫైర్స్ని స్టాటిక్ ఇన్ఫర్మేషన్తో లింక్ చేసుకోవాలి. అలా చదివామనుకోండి, కరెంట్ అఫైర్స్ని మించిన సబ్జెక్ట్ వేరీ ఉండదు. కరెంట్ అఫైర్స్ అనేది ఒక సింగిల్ సబ్జెక్ట్ కాదు, మనం జనరల్ స్టడీస్లో భాగంగా నేర్చుకునే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఉంటుంది కదా, అందులో వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషనే కరెంట్ అఫైర్స్. అన్నీ కవర్ అవుతాయి మనకి. ఓకేనా? సో ఇక్కడ యునెస్కోకి సంబంధించి చాలా టాపిక్స్ ఇటీవల కాలంలో మనం చూసాము. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్లో రీసెంట్గా 9వ సిటీగా భారతదేశం నుండి లక్నో వచ్చింది, ఉత్తరప్రదేశ్ సంబంధించి. యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ ఇప్పటివరకు భారతదేశం నుండి అందులో 15 చోటు పొందినాయి. ఇక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ 44 గుర్తింపు పొందినాయి భారతదేశం నుండి. ఇక ఏప్రిల్ 18 వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా మన భారతదేశం నుండి భగవద్గీత, నాట్యశాస్త్ర వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్లో గుర్తింపు పొందిన మొత్తం 14కు చేరింది సంఖ్య. ఇక యునెస్కోకి సంబంధించి మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ 13th ఐటమ్ ఫ్రమ్ ఇండియా గురించి చూసాం ఇటీవల, శీతల ఎడారి హిమాచల్ ప్రదేశ్ అని చెప్పేసేసి. యునెస్కో టెంటేటివ్ లిస్ట్ గురించి ఈ సంవత్సరంలో 3 సార్లు డిస్కస్ చేశాము. అవన్నీ కూడా ఇంపార్టెంట్, చూడండి. ఓకేనా? సో ఇక్కడ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా వారసత్వ సంపదగా గుర్తింపు కోసం ఒక ప్రాంతాన్ని సూచించడానికి ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం. ఛత్తీస్గఢ్లో బీజేపీ అధికారంలో ఉంది. విష్ణుదేవ్ సాయి గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు, రమణ్ డెకా గారు గవర్నర్గా ఉన్నారు. సిర్పూర్ ఆర్కియలాజికల్ సైట్ ఇటీవల యునెస్కో గుర్తింపు కోసము న్యూస్లో ఉంది. అది ఏ రాష్ట్రంలో ఉంది? ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడి 25 సంవత్సరాలు ఇటీవల చూసాం మనం. 25th యానివర్సరీ ఆఫ్ ఛత్తీస్గఢ్ నవంబర్ 1, 2025 రోజున నరేంద్ర మోదీ గారు ఛత్తీస్గఢ్ రాష్ట్ర పర్యటన చేశారు. అక్కడ రామ్నామి అని ఒక తెగతో కూడా ప్రత్యేకంగా సంభాషించారు. అక్కడ ప్రత్యేకమైన కొన్ని నిర్మాణాలను కూడా ప్రారంభించారు. ఇవన్నీ కూడా యునెస్కో వారసత్వ జాబితాకు సిద్ధమవుతున్న ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మహాసముంద్ జిల్లాలోని 5వ శతాబ్దపు సిర్పూర్ పురాతత్వ స్థలాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్పించే లక్ష్యంతో అభివృద్ధి చేస్తోంది. దీనిలో భాగంగా డిజిటల్ ఎగ్జిబిట్లు మరియు బ్యాటరీ వాహన సేవలు వంటి ఆధునిక సౌకర్యాలను ప్రవేశపెడుతున్నారు. పర్యాటకుల కోసము ఉంటారు కదా, టూరిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఇవన్నీ కూడా. ఓకేనా? సో బహుళ మత సాంస్కృతిక నగరం సిర్పూర్ ఆర్కియలాజికల్ సైట్. సిర్పూర్ 5వ నుండి 12వ శతాబ్దాల మధ్య హిందూ, బౌద్ధ, జైన సాంప్రదాయాల అద్భుత సమ్మేళనంగా నిలిచిన బహుమత నగరం అది సిర్పూర్ అనేది. దక్షిణ కోసల ప్రాంతంలో అప్పటి సాంస్కృతిక రాజకీయ చైతన్యానికి ఇది ప్రధాన కేంద్రంగా నిలిచిందంట. ఓకేనా? స్థాన వివరాలు చూస్తే సిర్పూర్ మహానది తీరంలో ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ నుంచి సుమారు 2 గంటల దూరంలో మహాసముంద్ జిల్లాలో ఉంది సిర్పూర్. ఇక చారిత్రక నేపథ్యాన్ని కనుక చూసామనుకోండి, సిర్పూర్ను తొలిసారిగా 1882లో అలెగ్జాండర్ కనింగ్హామ్ గారు గుర్తించారు. 1950sలో తిరిగి తవ్వకాలు ప్రారంభించగా 1990sలో మరియు 2003 తర్వాత విస్తృత తవ్వకాలు నిర్వహించారు. 6వ 8వ శతాబ్దాలు ఇది పాండువంశీ తర్వాత సోమవంశీ రాజుల కాలంలో దక్షిణ కోసల రాజధానిగా ఉన్నది. సరిపోతుంది, రైట్? సో యునెస్కోకి సంబంధించిన బేసిక్ పాయింట్స్, ఛత్తీస్గఢ్కి సంబంధించిన బేసిక్ పాయింట్స్. మహానది భారతదేశంలో ప్రధాన నది. మహానది అంటే మనకు ఒడిషా, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాలు గుర్తొస్తాయి. ఓకేనా? సో సరిపోతుంది, రైట్?
ఒక టాపిక్ చూడండి, టాపిక్ సంబంధించి ఎంత బేసిక్స్ ఇస్తున్నానో ఇదే విధంగా మీ ప్రిపరేషన్ కొనసాగించండి, ఖచ్చితంగా చూడండి. ఇక ఎకానమీకి సంబంధించిన ఒక అప్డేట్. మనం ఎకానమీకి సంబంధించి ఇటీవల జిఎస్టీ రీఫార్మ్స్ని చూసాము, ప్రతి సంవత్సరం ఎకనామిక్ సర్వేని చూస్తాము, బడ్జెట్ గురించి చూస్తాము. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల ఎకానమీకి సంబంధించిన చాలా స్టాట్స్ని వివిధ మంత్రిత్వ శాఖలు విడుదల చేస్తున్న నివేదికల గురించి చూస్తున్నాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశం యొక్క వృద్ధి రేటుని ఏ అంతర్జాతీయ సంస్థలు ఎలా అంచనా వేస్తున్నాయి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం, రానున్న ఆర్థిక సంవత్సరము ఎందుకు ఆ విధమైన గ్రోత్ రేట్ ఉంటుందని వాళ్ళు ఏం వివరణ ఇస్తున్నారు, ఇదొక పాయింట్. మరి భారతదేశానికి సంబంధించిన ఏ ప్రముఖ సంస్థలు, ఏ జాతీయ సంస్థలు ఏ విధంగా భారతదేశ వృద్ధి రేటును అంచనా వేస్తున్నాయి, ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. అండ్ ద స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్, దే ఆర్ వాలటైల్, దే ఆర్ డైనమిక్. దట్ మీన్స్ ఎవ్రీ టైమ్ దే చేంజ్. అంటే అర్థశాస్త్రంలో మనం చూసే గణాంకాలు ఎప్పుడు స్థిరంగా ఉండవు, మారుతూ ఉంటాయి. ఆ మారుతున్న గణాంకాలను మనం కూడా అప్డేట్ చేసుకోవాలి. మరి ఒక దేశం యొక్క వృద్ధి రేటును ఆ దేశ జీడిపి గ్రోత్ రేట్లో చూస్తాము. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి. ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే ఆ దేశ జీడిపిగా చూస్తాము. మరి ఎందుకు పర్సంటేజ్ చూస్తామంటే కంపారేటివ్ స్టడీ లాస్ట్ టైంతో ఎలా ఉంది అలా కంపేర్ చేస్తాం కాబట్టి. మరి భారతదేశం యొక్క వృద్ధి రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అనేది ఏప్రిల్ 1న ప్రారంభమవుతుంది, మార్చి 31తో ముగుస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2025 ఏప్రిల్ 1 నుండి 2026 మార్చి 31 వరకు. ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు 6.6%గా కొనసాగుతుంది అని చెప్తోంది ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి. వాషింగ్టన్ DC కేంద్రంగా పనిచేస్తోంది అమెరికా, ఓకేనా. అండ్ ఐఎంఎఫ్ సంబంధించి ప్రస్తుతం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే 191 సభ్య దేశాలు ఉన్నాయి. 191వ సభ్య దేశంగా 2024 సంవత్సరం చివరిలో లిచ్టెన్స్టైన్ సభ్యత్వాన్ని పొందింది. సరిపోతుంది, ఓకేనా ఇది. అండ్ ఇక్కడ ఈ ఐఎంఎఫ్ రిలీజ్ చేసిన నివేదికని వాస్తవానికి భారత్ ఖండించింది. ఏది గ్రోత్ రేట్ విషయాన్ని ఖండించలేదు. కాకపోతే ఐఎంఎఫ్ ఏం చెప్పింది అంటే అమెరికా భారత్ పైన విధిస్తున్న టారిఫ్ సుంకాలు ఉన్నాయి కదా, 50% సుంకాలు ఏవైతే ఉంటాయో అవి కొనసాగుతూనే ఉంటాయని కొన్ని రాశారు వ్యాఖ్యలు. వాటిని భారత ప్రభుత్వం ఖండించింది. ఈరోజు మీరు న్యూస్ పేపర్లో చూసుంటారు, ఓకేనా. సో అంతర్జాతీయ ద్రవ్యనిధి తాజా అంచనా ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ 2025-26 ఆర్థిక సంవత్సరంలో 6.6% వృద్ధిని సాధించనుందంట. యుఎస్ విధించిన 50% టారిఫ్ల ప్రతికూల ప్రభావం నుంచి భారత్ను రక్షించడంలో జిఎస్టీ సంస్కరణలు కీలక పాత్ర పోషిస్తాయంట. జిఎస్టీ రీఫార్మ్స్ 2025 సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి వచ్చినాయి. ఆ స్లాబ్ రేట్స్ని మనం చూసాము, 5%, 8% స్లాబ్స్. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 6.5% వృద్ధి సాధించిన భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పుంజుకుంది మరింతగా అని చెప్పేసి చెప్తున్నారు. ఇక రీసెంట్గా ఏ అంతర్జాతీయ సంస్థ మరి భారతదేశానికి సంబంధించిన ఏ ప్రముఖ సంస్థ భారతదేశం యొక్క వృద్ధి రేటును ఏ విధంగా అంచనా వేస్తుందో చూడండి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రపంచ బ్యాంక్ రివైజ్ చేసింది. 6.3గా అంతకుముందు అంచనా వేస్తే ఇప్పుడు 6.5 అని చెప్పేసి పెంచారు. ఐఎంఎఫ్ గతంలో కూడా 6.6 అన్నారు, ఇప్పుడు కూడా 6.6 అంటున్నారు. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.8 అంటున్నారు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ వారు 6.7%గా ఉంటుంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు అంటున్నారు. ఫిచ్ రేటింగ్స్ 6.9గా అంటున్నారు. యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి 6.3 అని అంచనా వేస్తుంది. భారతదేశంలో అద్భుతమైన జిఎస్టీ రీఫార్మ్స్ అమల్లోకి వచ్చినాయి. మార్కెట్లో స్థిరత్వం కానివ్వండి, పెట్టుబడులను ఆకర్షించడం కానివ్వండి, ఇవన్నీ కూడా మన గ్రోత్ రేట్ పుంజుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇక ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి సంబంధించిన బేసిక్ పాయింట్స్. ప్రస్తుతం ఐఎంఎఫ్కి మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టినా జార్జివా గారు ఉన్నారు. రైట్, ఎనఫ్. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అప్డేట్స్ చూద్దాము. 2020 సంవత్సరం 2020 ఇయర్ భారత ప్రభుత్వం ఒక ఇనిషియేటివ్ని తీసుకొచ్చింది. ఒక కొత్త అంశాన్ని మనకు పరిచయం చేసింది. ఏంటది అంటే ఇన్ స్పేస్ ఫుల్ ఫామ్ ఏంటి? ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్, ఇన్ స్పేస్. ఎందుకోసము భారత ప్రభుత్వం దీన్ని ప్రారంభించింది అంటే భారతదేశంలో అంతరిక్ష రంగంలో ఇస్రో సాధిస్తున్న ఘనతలకి తోడు ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడం కోసము. ఇప్పటికే ఇన్స్పేస్ ప్రోత్సాహంతో సహకారంతో
ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్ సాధిస్తున్న అద్భుతమైన ఘనతల్ని మనం చూస్తున్నాం స్కైరూట్ ఏరోస్పేస్ లాంటి సంస్థలు. ఇక్కడ ఇన్స్పేస్ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి అహ్మదాబాద్ ఎక్కడ ఉంది? గుజరాత్. మరియు ఇన్స్పేస్కి సంబంధించి ప్రస్తుతం చైర్మన్గా ఎవరున్నారంటే పవన్ కుమార్ గోయంకా గారు ఉన్నారు. ఈ పాయింట్స్ని లింక్ చేసుకోండి. ఇది బేసిక్. మరి ఇన్స్పేస్ ప్రోత్సాహంతో ప్రారంభమైన ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్లో స్కైరూట్ ఏరోస్పేస్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. వాళ్ళు 2022 సంవత్సరంలోనే భారతదేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ని లాంచ్ చేసిన ఒక ప్రైవేట్ సంస్థగా వార్తల్లోకి వచ్చారు. విక్రమ్ ఎస్ అని ప్రారంభ మిషన్ అని చెప్పేసి మనం గతంలో చూసాము. మరి అటువంటి స్కైరూట్ ఏరోస్పేస్ ఎక్కడ ఉంది? హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. వారికి సంబంధించి రెండింటిని నిన్నటి రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వర్చువల్గా ప్రారంభించారు. శాస్త్ర సాంకేతిక రంగంలో ఒక గొప్ప లేదా ముందడుగుగా భావిస్తున్నారు ప్రభుత్వము. అదేంటంటే స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ అతిపెద్ద కేంద్రము మరియు విక్రమ్-1 ఒక రాకెట్ లాంచ్ వెహికల్ ఆవిష్కరణ. ప్రత్యేకతలు చూద్దాము. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ కేంద్రంగా ఉన్న స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన ఆధునిక ఇన్ఫినిటీ క్యాంపస్ స్కైరూట్ ఏరోస్పేస్ ప్రారంభించారు. ఇదే కార్యక్రమంలో స్కైరూట్ వారు తయారు చేసిన విక్రమ్ సారాభాయ్ గారి పేరున విక్రమ్ అనే రాకెట్ని ఎవరు తయారు చేశారంటే స్కైరూట్ ఏరోస్పేస్ వారు తయారు చేసిన భారత తొలి ప్రైవేట్ వాణిజ్య, ఇప్పుడు కమర్షియల్ పర్స్పెక్టివ్లో వాణిజ్య కక్ష రాకెట్ విక్రమ్-1ని ఆవిష్కరించారు. అతి త్వరలో విదిన్ 1 or 2 monthsలో మొట్టమొదటి వాణిజ్య రాకెట్ని ప్రయోగిస్తామని చెప్పేసి ఇటీవల ఇస్రో చీఫ్ వి నారాయణన్ గారు కూడా ప్రకటించారు. ఓకేనా. లో ఎర్త్ ఆర్బిట్లో శాటిలైట్స్ని ప్రవేశపెట్టడానికి ఈ విక్రమ్-1 రాకెట్ అనేది ఉపయుక్తంగా ఉంటుంది. ఈ ఆవిష్కరణ భారత ప్రైవేట్ స్పేస్ రంగానికి కొత్త దిశను చూపించడమే కాకుండా భారత్ను గ్లోబల్ శాటిలైట్ లాంచ్ హబ్గా ఎదగాలనే లక్ష్యాన్ని బలోపేతం చేసిందంట. స్కైరూట్ కొత్త ఆర్బిటల్ లాంచ్ సామర్థ్యం వచ్చేసి విక్రమ్-1 స్కైరూట్ యొక్క తొలి ఆర్బిటల్ క్లాస్ లాంచ్ వెహికల్. ఇది చిన్న ఉపగ్రహాలను లో ఎర్త్ ఆర్బిట్లో ప్రవేశపెట్టేందుకు రూపొందించబడింది. చిన్న శాటిలైట్స్ని నింగిలోకి ప్రవేశపెట్టడానికి. ఇది స్కైరూట్ సబ్ ఆర్బిటల్ మిషన్ల నుంచి పూర్తిస్థాయి వాణిజ్య ప్రయోగ సేవల దిశగా అడుగుపెట్టిన ప్రధాన మైలురాయి. విక్రమ్-1 పూర్తి స్థాయిలో కార్యకలాపంలోకి రాగానే భారత్ గ్లోబల్ కమర్షియల్ స్పేస్ మార్కెట్లో తన వాటాను గణనీయంగా పెంచే అవకాశము ఉందంట. సో సరిపోతుంది. హైదరాబాద్ రావిరాలోని స్కైరూట్ ఏరోస్పేస్ ఇన్ఫినిటీ క్యాంపస్ దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ స్పేస్ సదుపాయంగా నిలిచి భారత అంతరిక్ష రంగానికి కొత్త మైలురాయిగా మారింది. ఇప్పుడు స్కైరూట్ విజయాన్ని ప్రధానమంత్రి గారు అభినందిస్తూ యువశక్తి నైపుణ్యం, నూతన ఆవిష్కరణలు, స్టార్టప్ల ఎదుగుదల భారత స్పేస్ భవిష్యత్తును మరింత బలపరుస్తాయని పేర్కొన్నారు. భారత సైకిల్పై రాకెట్ మోసుకెళ్లిన రోజుల్లో నుంచి సాంకేతికంగా ప్రపంచ స్థాయి సామర్థ్యాన్ని సంపాదించిన దేశంగా ఎదిగిందని ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారు గుర్తు చేశారు. వ్యవసాయం, వాతావరణ అంచనా వంటి రంగాల్లో అంతరిక్ష సాంకేతిక మరింత ఉపయోగపడాలని పిలుపునిచ్చారు. సరిపోతుంది. ఓకేనా. సరిపోతుంది. రైట్. ఇక ఇన్ఫినిటీ క్యాంపస్ హైదరాబాద్లో ప్రారంభించిన ఇన్ఫినిటీ క్యాంపస్ సుమారు 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడింది. ఇందులో అనేక రాకెట్లను డిజైన్ చేస్తారంట, ఇంటిగ్రేట్ చేస్తారంట మరియు పరీక్షించడం కోసం ఆధునిక సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఈ ఫెసిలిటీ ద్వారా ప్రతి నెల ఒక ఆర్బిటల్ రాకెట్ తయారీ సాధ్యపడుతుందని స్కైరూట్ సంస్థ ప్రకటించింది. స్కైరూట్ ఏరోస్పేస్ 2018లో ఏర్పాటైంది. మన హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇస్రో ప్రధాన కేంద్రం వచ్చేసేసి బెంగళూరు. ప్రస్తుతం చీఫ్గా వి నారాయణన్ గారు ఉన్నారు. ఇస్రో సంస్థ 1969 స్థాపన. ఇన్స్పేస్ ప్రత్యేకత. రైట్. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంగా ఇటీవల వార్తలు నిలుస్తున్న వ్యాధులు, ఆ వ్యాధులకు అడ్డుకట్ట వేయడానికి జరుగుతున్న పరిశోధనలపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. ఇక్కడ ప్రపంచంలోనే తొలి సింగిల్ డోస్ డెంగ్యూ టీకా, ఆ టీకాకి బ్రెజిల్ ఆమోదం తెలిపిందంట. బ్రెజిల్ అంటే సౌత్ అమెరికా కాంటినెంట్లోని ఒక దేశం, సాకర్ దేశం సింపుల్గా చెప్పాలంటే. ఇక పక్కన పెడితే సాకర్ అంటే ఫుట్బాల్. ఇక పక్కన పెడితే మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తాము. ఇది సూపర్లేటివ్ టాపిక్. ప్రపంచంలోనే మొట్టమొదటి సింగిల్ డోస్ డెంగ్యూ టీకా, దాని పేరేంటో చూడాలి ఫస్ట్. దాన్ని ఎవరు తయారు చేశారు, ఎందుకు ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది, ఎన్ఎఫ్. మరి డెంగ్యూకి కారకమైన జీవి ఏంటి, ఈ 4 పాయింట్లు చూస్తే ఈ టాపిక్ కంప్లీట్. సో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా డెంగ్యూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో
బ్రెజిల్ అధికారులు ప్రపంచంలోనే తొలిసారిగా డెంగ్యూ వ్యాధి నియంత్రణకు సింగిల్ డోస్ టీకాకు ఆమోదం తెలిపారు. బుటాంటాన్ డివి అని పిలిచే, సో పేరు గుర్తుంచుకోండి, ఆ వ్యాక్సిన్ పేరు, టీకా పేరు. టీకా అంటే వ్యాధి రాకముందు అడ్డుకట్ట వేయడానికి ఇచ్చేది, వ్యాధి వచ్చిన తర్వాత దాన్ని నుండి రికవర్ అవ్వడానికి తీసుకునేది మెడిసిన్. సో బుటాంటాన్ డివి అనేది డెంగ్యూ వ్యాక్సిన్ అని పిలిచే ఈ టీకాను 12 నుండి 59 సంవత్సరాల వయసు గల వ్యక్తుల కోసం రూపొందించినట్లు బ్రెజిల్ ఆరోగ్య నియంత్రణ సంస్థ అన్విసా ప్రకటించింది. ఓకేనా, సరిపోతుంది. రైట్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. సో బ్రెజిల్ క్యాపిటల్ వచ్చేసి బ్రెసిలియా. ప్రస్తుతం అధ్యక్షుడిగా లులాడా సిల్వా గారు ఉన్నారు. ఓకేనా, బ్రెజిలియన్ రియల్ ఈజ్ ద కరెన్సీ. మరి ఏ సంస్థ తయారు చేసిందంట? బ్రెజిలియన్ హెల్త్ రెగ్యులేటరీ ఏజెన్సీ వారు. ఓకేనా, బుటాంటాన్ ఇన్స్టిట్యూట్ వారు తయారు చేసిన వ్యాక్సిన్, దాని పేరు బుటాంటాన్ డివి. ఓకేనా, ఈ రెగ్యులేటరీ ఏజెన్సీ వారు దానికి ఆమోదం తెలిపారు. వీళ్ళ గైడ్లైన్స్తోనే తయారు చేశారు. రైట్, మరి డెంగ్యూ వ్యాధి అనేది ఏ కారకం ద్వారా వస్తుందంటే దోమల ద్వారా వ్యాపించే వైరల్ ఫీవర్, వైరల్ ప్యాథోజెనిస్ వైరస్. ఓకేనా, అడిస్ ఈజిప్టీ దోమ ద్వారా వ్యాపిస్తుంది. ఇక నెక్స్ట్, క్యాన్సర్ చికిత్స కోసం ఏఐ ఆధారిత ఆంకోమార్క్ ఫ్రేమ్వర్క్ అభివృద్ధి. క్యాన్సర్కి చికిత్సను ఏమంటాం మనం? కీమోథెరపీ అంటాము. ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలి. టెక్నాలజీలో అప్డేట్స్ వస్తున్నాయి, ఆ అప్డేటే ఇది. మరి ఈ ఆంకోమార్క్ని ఏ సంస్థలు, ముఖ్యంగా ఏఐ ఆధారిత, ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది కృత్రిమ మీద, అటువంటి కృత్రిమ మీద ఆధారిత ఆంకోమార్క్ ఫ్రేమ్వర్క్ని అభివృద్ధి చేసిన సంస్థలు ఏంటి? ఎందులో చికిత్సలో ఇది అప్డేటెడ్, టెక్నాలజీలో అప్డేట్ అంటారు క్యాన్సర్ చికిత్స. అదేంటో చూద్దాము. సో భారత పరిశోధకులు, ఇండియన్ రీసెర్చర్స్, క్యాన్సర్ను అన్విక స్థాయిలో విశ్లేషించి రోగ నిర్ధారణ చికిత్సలో విప్లవాత్మక మార్పు తీసుకురాగలిగే కొత్త ఏఐ ఫ్రేమ్వర్క్ని అభివృద్ధి చేశారు. ఈ వ్యవస్థను ఎస్ఎన్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్ మరియు అశోక యూనివర్సిటీ సంయుక్తంగా రూపొందించారు. గుర్తుంచుకోండి, ఎవరంట? ఎస్ఎన్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్ వారు ఒకరు, నెక్స్ట్ అశోక యూనివర్సిటీ వారు సంయుక్తంగా దేన్ని అభివృద్ధి చేశారంట? కొత్త ఏఐ ఫ్రేమ్వర్క్. దేనికి సంబంధించి? క్యాన్సర్ చికిత్సకు సంబంధించి ఒక విప్లవాత్మక మార్పు తీసుకురావడంలో భాగంగా ఈ టూల్, ఈ ఫ్రేమ్వర్క్ క్యాన్సర్ చికిత్సను పూర్తిగా వ్యక్తిగతీకృత, అంటే పర్సనలైజ్డ్ థెరపీ దిశగా మార్చే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఆంకోమార్క్గా గుర్తింపు పొందిన ఈ ఫ్రేమ్వర్క్ సాంప్రదాయక క్యాన్సర్ స్టేజింగ్ విధానం నుండి దృష్టిని ట్యూమర్ పెరుగుదలను నడిపించే జీవ సంబంధిత ప్రోగ్రాంలపై కేంద్రీకరించింది. సరిపోతుంది. దీన్ని హాల్మార్క్ ఆఫ్ క్యాన్సర్ అంటారు. ఇవే కణాలు ఎలాంటి ప్రక్రియ ద్వారా క్యాన్సర్గా మారుతాయి, శరీరం అంతటా వ్యాపిస్తాయి, రోగనిరోధక వ్యవస్థను తప్పించుకుంటాయి, చికిత్సకు ప్రతిఘటన చూపుతాయి అనే విషయాలను నియంత్రిస్తాయి. సరిపోతుంది. ఎస్ఎన్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్ ప్రధాన కార్యాలయం వచ్చేసి కోల్కతా. ఇక అశోక యూనివర్సిటీ అనేది హర్యానాలోని సోనిపట్ వేదికగా పనిచేస్తున్న ఒక యూనివర్సిటీ. ఓకేనా, భారతదేశంలో క్యాన్సర్ పరిశోధన ప్రముఖ సంస్థలు వచ్చేసి టాటా మెమోరియల్ సెంటర్ ముంబై, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ అండ్ ఎన్ఐబిఎంజి కళ్యాణి వెస్ట్ బెంగాల్. ఓకేనా, ఎన్ఎఫ్. ఇక ఐఐటీస్, తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో ఐఐటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఐఐటీస్ గురించి కరోనా విపత్కర పరిస్థితుల కాలం నుండి ఎక్కువగా వార్తల్లో చూస్తున్నాము. కారణం ఏంటంటే వారి యొక్క ఇన్నోవేషన్స్, వారి యొక్క పరిశోధనలు. ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశానికి పరిమితమైన ఐఐటీలు విశ్వవ్యాప్తం అవుతున్నాయి. వివిధ దేశాల్లో భారతదేశ ఐఐటి క్యాంపస్లు అక్కడ ఏర్పాటు అవుతున్నాయి. అంతటి గొప్ప పోటీ పరీక్షలు కూడా ఐఐటీల గురించి పోటీపడి మరీ ప్రశ్నలు అడుగుతున్నారు. లాస్ట్ 6 months, 1 year or 1.5 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు ఒక 25 to 30 ఉంటాయి. అందులో ఐఐటీస్ అనేది ఒక సెగ్మెంట్. అలాంటి ఐఐటి మద్రాస్ ఎక్కువసార్లు వార్తల్లోకి వచ్చింది. ఐఐటి మద్రాస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఐఐటి మద్రాస్ అభివృద్ధి చేసిన భారతదేశంలో తొలి, అంటే సూపర్లేటివ్ స్వదేశీ వెసెల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్. డైరెక్ట్ బిట్ ఐఐటీస్ గురించి పోటీ పరీక్షలో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే సింగిల్ లైన్లో అడుగుతారు. భారతదేశంలోనే మొట్టమొదటి స్వదేశీ అంటే ఇండిజినస్గా మన భారతీయ పరిజ్ఞానంతో భారతదేశంలో భారతీయ సంస్థ తయారు చేసిన వెసెల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎవరు అంటే ఐఐటి మద్రాస్. మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్వేస్ వారి గైడ్లైన్స్ మేరకు ఇది జరిగింది. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్వేస్ కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? సర్బానంద సోనోవాల్ గారు. సో ఏ మ్యారిటైమ్ బ్రేక్ త్రూ, ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్
వెసెల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ బై విచ్ ఐఐటి అంటారు. ఐఐటి మద్రాస్. భారత నౌకాశ్రయాల కోసం మొట్టమొదటి స్వదేశీ వెసెల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ఐఐటి మద్రాస్లోని నేషనల్ టెక్నాలజీ సెంటర్ ఫర్ పోర్ట్స్, వాటర్వేస్ అండ్ కోస్ట్ పరిశోధకులు అభివృద్ధి చేసి విజయవంతంగా అమలు చేశారు. ఈ వ్యవస్థను పోర్ట్స్, షిప్పింగ్, వాటర్వేస్ మంత్రిత్వ శాఖ నిర్దేశించిన ప్రకారము ప్రత్యేకంగా డిజైన్ చేశారు. స్వదేశీ విటిఎంఎస్ ద్వారా నౌకల చలనాలకు సంబంధించిన వ్యూహాత్మక సమాచార లీకేజీ ప్రమాదం తొలగి జాతీయ సముద్ర భద్రత బలోపేతం అవుతుందంట. ఈ సిస్టమ్ను అవసరాలకు అనుగుణంగా సులభంగా విస్తరించవచ్చు. అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను కూడా అందులో సమీకరించవచ్చు. ఈ స్వదేశీ విటిఎంఎస్ ఇప్పటికే కేరళలోని విజింజం ఇంటర్నేషనల్ సీపోర్ట్లో అమలైంది. దీన్ని 2025 మేలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. సరిపోతుంది, రైట్. ఇక సిడాట్ మరియు ఐఐటి రూర్కీ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందము. ముఖ్యంగా వార్తలు నిలుస్తున్న ఒప్పందాల గురించి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఆ ఒప్పందంలో పార్టీస్ అంటే ఎవరెవరు పార్టీస్, ఎవరు ఆ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు, సంస్థల పేర్లు, ఆ ఒప్పందం యొక్క ఉద్దేశం, ప్రత్యేకత ఏంటి, ఎనఫ్. సిడాట్ మరియు ఐఐటి రూర్కీ. సో ఐఐటి రూర్కీ. సో రూర్కీ అనేది ఉత్తరాఖండ్లో ఉంటుంది. రూర్కెలా అనేదేమో ఒడిశాలో ఉంటుంది, గుర్తుంచుకోండి. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, మినిస్ట్రీ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ పరిధిలోని ఒక డిపార్ట్మెంట్. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఎవరు కన్సర్న్ మినిస్టర్? జ్యోతిరాదిత్య సింధియా గారు. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ పరిధిలోని ప్రముఖ పరిశోధన సంస్థ సిడాట్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్. సిడాట్ మనం సూపర్ కంప్యూటర్ల తయారీ అప్పుడు చాలాసార్లు డిస్కస్ చేస్తాం దీని గురించి. జాతీయ ప్రాధాన్యత గల ప్రముఖ సాంకేతిక విద్యా సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా సిడాట్ ఐఐటి రూర్కీ క్యాంపస్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని స్థాపిస్తుందంటే ఒక రీసెర్చ్ ల్యాబ్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ యొక్క ప్రధాన లక్ష్యం వచ్చేసి భారతీయ కమ్యూనికేషన్ రంగంలో స్వదేశీ పరిశోధన, ఆవిష్కరణలు, సామర్థ్య నిర్మాణం వేగవంతం చేయడము. ఈ కేంద్రంలో వైర్లెస్ కమ్యూనికేషన్, క్వాంటమ్ టెక్నాలజీలు, సైబర్ సెక్యూరిటీ, ఏఐ ఆధారిత అప్లికేషన్లు వంటి కీలక రంగాల్లో లోతైన పరిశోధనని చేపడతారంట. అధునాతన కమ్యూనికేషన్ టెక్నాలజీల్లో దేశానికి అవసరమైన మానవ వనరులు, స్టార్టప్ మద్దతు, ఆవిష్కరణల పర్యావరణాన్ని బలోపేతం చేయడం ఈ సంయుక్త ఒప్పందం యొక్క ఉద్దేశము. సిడాట్ న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ 1984లో స్థాపన, రైట్. ఇక రక్షణ రంగానికి సంబంధించి రక్షణ రంగానికి సంబంధించి మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో భాగంగా ప్రతిరోజు 1 లేదా 2 టాపిక్స్ని మనం చూస్తున్నాము. ఇక్కడ ఒక టాపిక్. సో ఒక ఒప్పందం. డిఆర్డిఓ భారతదేశంలో రక్షణ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. మరి డిఆర్డిఓ హెడ్ క్వార్టర్ వచ్చేసేసి న్యూఢిల్లీ 1958లో ఏర్పాటైంది. డిఆర్డిఓకి ప్రస్తుతం చీఫ్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే సమీర్ వి కామత్ గారు. రక్షణ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ. వారికి మరియు ఒక సంస్థ పారాస్ డిఫెన్స్ సంస్థకి మధ్య కుదిరిన ఒప్పందము. ఒప్పందంలో భాగంగా డ్రైవర్ నైట్ సైట్ సిస్టమ్ తయారీకి ఒక ఉద్దేశము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రక్షణ రంగంలో భాగంగా మనము ప్రతిరోజు టాపిక్స్ని చూస్తున్నాం కదా, 6 సెగ్మెంట్స్గా డివైడ్ చేసుకోండి. వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, వార్తలు నిలుస్తున్న ఒప్పందాలు, వార్తలు నిలుస్తున్న రక్షణ రంగ దిగుమతులు, వార్తలు నిలుస్తున్న రక్షణ రంగ నివేదికలు, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి మరియు ఇటీవల డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోదముద్ర వేసింది. చూడండి. సో ఒప్పందం ఎవరి మధ్య జరిగింది, ఉద్దేశం ఏంటి, ఎనఫ్. సో 2020 నవంబర్లో పారాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఆర్డిఓతో, ఎవరితో అంటారు, డిఆర్డిఓతో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఒప్పందంపై సంతకం చేసుకుంది. ఒప్పందము టెక్నాలజీ ట్రాన్స్ఫర్. ఈ ఒప్పందం ద్వారా పారాస్ డిఫెన్స్ భారత సేనలో అంటే ఆర్మీలో ఉపయోగించే T-90 యుద్ధ ట్యాంకులు ఉంటాయి కదా, T-90 ట్యాంకుల కోసం డ్రైవర్ నైట్ సైట్ సిస్టమ్ను స్వదేశీయంగా తయారు చేయనుంది. ఈ డ్రైవర్ నైట్ సైట్ సిస్టమ్ ట్యాంక్ డ్రైవర్లకు రాత్రి వేళల్లో లేదా తక్కువ దృశ్యమానత ఉన్న పరిస్థితుల్లో కూడా సమర్థవంతమైన నావిగేషన్, సో రాత్రి సమయంలో చీకటి పరిస్థితుల్లో కూడా ఈజీగా సైట్ చూసే విధంగా, శత్రువుల గుర్తింపు, భూభాగ అవగాహనను అందించే కీలక అప్డేట్ ఎలక్ట్రానిక్ పరికరం, ఎనఫ్. ఈ TOT ఒప్పందంతో రక్షణ రంగంలోని స్వావలంబన ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం బలపడుతుంది. అంతేకాదు ఉన్నత సాంకేతిక అవసరాలకు భారతీయ పరిశ్రమలు తగిన సామర్థ్యం పెంపు చేసుకునే మార్గం సుగమవుతుంది. డిఆర్డిఓకి సంబంధించిన బేసిక్ పాయింట్స్ అండ్ పరాస్ డిఫెన్స్
అండ్ స్పేస్ టెక్నాలజీస్ 2009లో ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం వచ్చేసి ముంబై. ఇక హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక స్టార్టప్ ఇంద్రజాల్ అనే ఒక సంస్థ తయారు చేసిన దేశంలోనే తొలి యాంటీ డ్రోన్ పెట్రోల్ వెహికల్ వాహనం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీని యొక్క ఉద్దేశం, సో పెట్రోల్ అంటే సంచరిస్తుంది ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి. యాంటీ డ్రోన్ అంటున్నాను, ప్రస్తుతం ద డిపెండెన్సీ ఆన్ డ్రోన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నవే డేస్. అటువంటి పరిస్థితుల్లో దీని యొక్క ఆవశ్యకత. ఏ సంస్థ ఏం తయారు చేసింది? ఎన్ఎఫ్ తొలి, మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ సూపర్లేటివ్స్. ఇది సూపర్లేటివ్ టాపిక్. హైదరాబాద్లోని ఇంద్రజాల్ డ్రోన్ డిఫెన్స్ సంస్థ దేశంలోనే మొదటి యాంటీ డ్రోన్ పెట్రోల్ వెహికల్ని ఆవిష్కరించింది, ఒక వాహనం. సాధారణంగా వాహనాలపై అమర్చే యాంటీ డ్రోన్ వ్యవస్థలు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తరలించి మాత్రమే పనిచేస్తాయి. అయితే ఇది మాత్రం కదులుతూ ఉన్నప్పుడే డ్రోన్ బెదిరింపులను గుర్తించి ట్రాక్ చేసి నిర్వీర్యం చేయగలిగే సామర్థ్యం కలిగి ఉంది. సరిహద్దులు, పట్టణాలు, కీలక మార్గాలు, వ్యూహాత్మక కారిడార్లలో ఈ వాహనం నిరంతర గస్తీ సమయంలోనే డ్రోన్ దాడులను ఎదుర్కొనే సామర్థ్యం ఉంది. ఈ మొబైల్ లేదా పెట్రోల్ యాంటీ డ్రోన్ సిస్టంలో ఏఐ ఆధారిత, కృత్రిమ మీద ఆధారిత, స్వయంచాలిత ముప్పు విశ్లేషణ, డ్రోన్ నిర్వీర్యం వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయంట. సరిపోతుంది. రైట్. ఇంద్రజాల్ డ్రోన్ డిఫెన్స్ 2020 సంవత్సరంలో ఏర్పాటైంది, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. రైట్. ఇక వరల్డ్ బ్యాంక్ నిధుల గురించి, ఐఎంఎఫ్ నిధుల గురించి, ఏడిబి నిధుల గురించి పోటీ పరీక్షలో క్వశ్చన్స్ అడుగుతారు. ఏ అంతర్జాతీయ బ్యాంకు ఎంత మొత్తంలో రుణం మంజూరు చేసింది, ఏ పర్పస్ కోసం, ఏ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం? డైరెక్ట్ పాయింట్. సో ఇక్కడ వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ వచ్చేసి వాషింగ్టన్ డీసీ, ప్రపంచ బ్యాంక్. ప్రస్తుతం వరల్డ్ బ్యాంక్కి చీఫ్గా, వరల్డ్ బ్యాంక్ చరిత్రలో 14th చీఫ్గా, అధ్యక్షులుగా, ప్రెసిడెంట్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? అజయ్ బంగా గారు. ప్రత్యేకత మన భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి. సో ఇక్కడ వరల్డ్ బ్యాంక్ మన భారతదేశంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసము $776 మిలియన్ ఆమోదముద్ర వేసింది. ఏ రాష్ట్రాలు? 2 రాష్ట్రాలు. ఆ రాష్ట్రాలు ఏంటో చూద్దాము. వరల్డ్ బ్యాంక్ 2025 నవంబర్లో భారత్లోని 2 కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు $776 మిలియన్, సుమారు 6,467 కోట్ల రూపాయల నిధులను ఆమోదించింది. ఈ నిధులు పంజాబ్లో విద్యారంగాన్ని మెరుగుపరచడము, ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసము, మహారాష్ట్రలో వాతావరణ సహన వ్యవసాయాన్ని, క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ బలోపేతం చేయడం లక్ష్యంగా కేటాయించబడ్డాయి. పంజాబ్లో పాఠశాల మౌలిక వసతులు, బోధన నాణ్యత, డిజిటల్ లెర్నింగ్ విస్తరణకు ఈ ప్రాజెక్టు దోహదం చేస్తుంది. ఓకేనా? సరిపోతుంది. మహారాష్ట్రలో కరువు, వర్షపాతం, అస్థిరతలకు అనుగుణమైన సుస్థిర వ్యవసాయ పద్ధతులు, నీటి సంరక్షణ, ఆధునిక వ్యవసాయ సాంకేతికతలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక మద్దతు అందుతుంది. రైట్. సో వరల్డ్ బ్యాంక్కి సంబంధించిన బేసిక్ పాయింట్స్. క్లైమేట్ రెసిస్టెంట్ అగ్రికల్చర్ అంటే ఏంటంటే వాతావరణ మార్పులకు అనుగుణంగా ఉండే పంట రకాలు, నీటి సంరక్షణ, మైక్రో ఇరిగేషన్, కార్బన్ స్మార్ట్ ఫార్మింగ్ పద్ధతులను ఎంకరేజ్ చేయడము. ఇక ఇంకొక సూపర్లేటివ్ టాపిక్, భారత్లో తొలి గ్లోబల్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్ ఎంఆర్ఓ కేంద్రం అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వర్చువల్గా నిన్నటి రోజున ప్రారంభించారు. పిఎం మోడీ వర్చువల్లీ ఇనాగ్రేట్స్ సాఫ్రాన్స్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్ ఎంఆర్ఓ ఫెసిలిటీ ఇన్ హైదరాబాద్. సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, జిఎంఆర్ ఏరోస్పేస్ ఇండస్ట్రియల్ పార్క్ సెజ్లో స్పెషల్ ఎకనామిక్ జోన్లో చేసిన సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్ సర్వీసెస్ ఇండియా సేసీ సదుపాయాన్ని ప్రారంభించారు. ఇది భారత్లో ఏర్పడిన మొట్టమొదటి గ్లోబల్ ఇంజన్ తయారీదారు నిర్వహిస్తున్న ఎంఆర్ఓ, అంటే మెయింటెనెన్స్ రిపేర్ ఓవర్హాల్ కేంద్రం. తద్వారా భారతదేశం ప్రపంచ ఎంఆర్ఓ అంటే మెయింటెనెన్స్ రిపేర్ ఓవర్హాల్ హబ్గా ఎదగడానికి ముందడుగు, ముఖ్యంగా విమానయాన రంగానికి సంబంధించి అని అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? ఈ ఎంఆర్ఓ కేంద్రం ఎయిర్బస్ A320 నియో మరియు బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలకు శక్తినిచ్చే లీప్ ఇంజన్లపై దృష్టి పెట్టడంలో భారత విమానయాన రంగానికి గణనీయమైన బలాన్ని లభించనుంది. సరిపోతుంది. ఈ సదుపాయం యొక్క ప్రత్యేకతలు, సేసీ సదుపాయము సాఫ్రాన్ గ్రూపుకు ప్రపంచంలో అతిపెద్ద లీప్ ఇంజన్ ఎంఆర్ఓ కేంద్రాల్లో ఒకటే అంట. ఇనఫ్. సో సాఫ్రాన్ ప్యారిస్ ఫ్రాన్స్ కేంద్రం పనిచేస్తుంది. 1945లో ఏర్పడింది. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ టర్మినల్. ఓకేనా? ఇక ఒక క్యాంపెయిన్ అవగాహన కార్యక్రమం
2 మంత్రిత్వ శాఖలు, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. 2 మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ప్రారంభించిన నయీ చేతన ఇనిషియేటివ్ ఫర్ చేంజ్ న్యూస్లో ఉంది. ఉద్దేశం ఏంటని అడుగుతారు. 4th ఎడిషన్ ఇది. 2025 నవంబర్ 25న న్యూఢిల్లీలో కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఉన్నారు. మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా అన్నపూర్ణాదేవి గారు ఉన్నారు. వీరిద్దరు సంయుక్తంగా నయీ చేతన ఇనిషియేటివ్ ఫర్ చేంజ్ 4.0ని ప్రారంభించారు. 4th ఎడిషన్ అన్నట్టు. ఈ జాతీయ ప్రచారం క్యాంపెయిన్ అవగాహన, లింగ సమానత్వం, జెండర్ ఈక్వాలిటీ, ముఖ్యంగా గ్రామీణ మహిళల సాధికారతపై దృష్టి సారిస్తుంది. ఈ ప్రచారము దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ఆధ్వర్యంలో దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలేమో 28, రిమైనింగ్ కేంద్రపాలిత ప్రాంతాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు డిసెంబర్ 23, 2025 వరకు అమలవుతుంది. గ్రామ స్థాయిలో ఈ ప్రచారానికి స్వయం సహాయక సమూహాలు అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ప్రధాన నేతృత్వం వహిస్తున్నాయి అంట. సరిపోతుంది. సో ఈ ప్రోగ్రామ్ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, దీన్ని రీసెంట్గా ఆఫ్రికా ఖండంలోని ఒక దేశం ఇథియోపియా ఈ మోడల్ని స్వీకరించింది. 2011లో స్థాపించబడింది. ప్రధాన కార్యం న్యూఢిల్లీలో ఉంది. ప్రస్తుతము ఈ ప్రోగ్రామ్కి సీఈఓగా చరణ్జిత్ సింగ్ గారు ఉన్నారు. రైట్, ఎనఫ్. ఇక స్పోర్ట్స్కి సంబంధించి క్రీడా సంబంధిత వర్ధమాన అంశాలను చూద్దాము. ఆల్రెడీ మనం లాస్ట్ 1 మంత్ బ్యాక్, ఎగ్జాక్ట్లీ 1 మంత్ బ్యాక్ ఈ టాపిక్ని డిస్కస్ చేసాము. నవంబర్ మంత్లో అఫీషియల్గా డిక్లరేషన్ అనేది వస్తుందని చెప్పాను అప్పుడు. సో అనుకున్నట్టుగానే రీసెంట్గా రావడం జరిగింది. ఇక రానున్న 2030 కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం మన భారతదేశము అధికారికంగా ప్రకటన వెలువడింది. మన భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ వేదికగా కామన్వెల్త్ క్రీడలు జరగబోతున్నాయి. ఈ సంవత్సరం అంటే 2030 సంవత్సరంలో జరగనున్న కామన్వెల్త్ క్రీడల యొక్క ప్రత్యేకత శత ఉత్సవాలు అవి. ఓకేనా, 100th ఎడిషన్ ఆఫ్ కామన్వెల్త్ గేమ్స్ మన భారతదేశంలో జరగబోతున్నాయి. గతంలో 2010 సంవత్సరంలో కామన్వెల్త్ గేమ్స్కి భారత్ ఆతిథ్యం ఇచ్చింది. అప్పటి గవర్నమెంట్ చాలా స్కామ్స్ బయటపడ్డాయి, మీరు చూసుంటారు. సింపుల్గా చెప్పాలంటే కామన్వెల్త్ క్రీడలకు భారత్ 2వసారి ఆతిథ్యము. ఇక కామన్వెల్త్ కంట్రీస్ అంటే ఏంటి? ఒకప్పుడు బ్రిటిష్ వారు పరిపాలించిన ప్రాంతాలు కాలనీలు అంటాం, కొలోనియల్ రూల్. వాటికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వారు ఒక కూటమిగా ఏర్పడ్డారు, కామన్వెల్త్ కూటమి. భారతదేశం కామన్వెల్త్ కూటమిలో 1949లో చేరింది. ఓకేనా, ఆ దేశాల మధ్య జరిగే క్రీడలు. 2030 కామన్వెల్త్ క్రీడలు భారత్ ఆతిథ్యం. ప్రత్యేకత కూడా చూడండి, సెంటెనరీ కామన్వెల్త్ గేమ్స్కి ఆతిథ్యం భారత్. 2030 కామన్వెల్త్ గేమ్స్ను భారతదేశం అధికారికంగా ఆతిథ్యం ఇస్తుందని కామన్వెల్త్ ఫెడరేషన్ ఆమోదించింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతాయి. 1930లో కెనడాలోని హామిల్టన్లో నిర్వహించిన తొలి బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్, అప్పట్లో బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ అనేవారు, తర్వాత కామన్వెల్త్ క్రీడలుగా మారినాయి. 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా శతాబ్ది గేమ్స్ సెంటెనరీ ఎడిషన్ భారతదేశంలో నిర్వహించడం అనేది ఒక గొప్ప అంశంగా చెప్పొచ్చు. ప్రతి 4 ఏళ్లకు ఒకసారి కామన్వెల్త్ క్రీడలు జరుగుతాయి. విశ్వ క్రీడల తర్వాత అంతటి ప్రాముఖ్యత ఉంటుంది వీటికి. అన్నీ కుదిరితే 2036 సంవత్సరంలో భారత ఆధ్వర్యంలో ఆతిథ్యంలో విశ్వ క్రీడలు ఒలింపిక్స్ కూడా జరగాలని కోరుకోవాలి. కామన్వెల్త్ గేమ్స్ ఆవిర్భావము 19వ శతాబ్దం చివర 20వ శతాబ్దం ప్రారంభంలో పాన్ బ్రిటానిక్ క్రీడా పోటీగా ప్రారంభించబడింది. ఇక 1911లో మొదటిసారి ఇంటర్ ఎంపైర్ ఛాంపియన్షిప్స్గా నిర్వహించబడింది. 1930లో కెనడాలోని హామిల్టన్లో జరిగిన తొలి బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్తో కామన్వెల్త్ గేమ్స్ అధికారికంగా ప్రారంభమైనాయి. అప్పుడు 11 దేశాలు 400 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ 1930లో స్థాపన, లండన్ కేంద్రంగా పనిచేస్తుంది. ఓకేనా, సరిపోతుంది. ఇక ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఇచ్చేస్ అంతర్జాతీయ స్థాయిలో ఒక క్రీడని నియంత్రించే సంస్థల గురించి కొన్ని బేసిక్స్ చూడాలి. అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ క్రీడ నిర్వహణ నియంత్రణ అంటే ఐసీసీ ఎలాగో, అంతర్జాతీయ స్థాయిలో చెస్ క్రీడను నియంత్రించేది ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఇచ్చేస్ లసానే, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. 1924లో ఏర్పాటైన సంస్థ. ఫిడే వారు రీసెంట్గా నిర్వహించిన చెస్ వరల్డ్ కప్ ఏదైతే ఉంటుందో, ఫిడే చెస్ వరల్డ్ కప్లో యంగెస్ట్ ఎవర్ ఛాంపియన్ నిలిచాడు. తను ఏ దేశానికి చెందినవారు, తన పేరేంటి, ఎనఫ్. సో అత్యంత పిన్న ఫిడే వరల్డ్ కప్ విజేతగా జావకీర్ సింద్రోవ్ న్యూస్లో ఉన్నాడు. ఓకేనా, సరిపోతుంది. 19-year-old ఉజ్బెకిస్తాన్ దేశానికి చెందిన చెస్ ప్లేయర్. ఓకేనా, ఈ చెస్ వరల్డ్ కప్ అనేది ఎక్కడ జరిగింది అంటే గోవా ఆతిథ్యంలో అక్టోబర్ 31 నుంచి నవంబర్ 27 వరకు జరిగింది.
ఓకేనా. ఉజ్బెకిస్తాన్కు చెందిన గ్రాండ్ మాస్టర్ జావకీర్ సింద్రోవ్ చెస్ చరిత్ర సృష్టించాడు. ఆయన అత్యంత పిన్న వయస్సులో ఫిడే వరల్డ్ కప్ ఛాంపియన్గా నిలిచి గోవాలో జరిగిన ఫైనల్లో విజయం సాధించాడు. సరిపోతుంది, రైట్. ఫైనల్లో చైనాకు చెందిన అగ్ర ర్యాంక్ ఆటగాడు 1000పై సింద్రోవ్ విజయాన్ని అందుకున్నాడు. సరిపోతుంది, రైట్. ఫిడేకి సంబంధించిన అంశాలు. ఫిడే ప్రస్తుతం ఎవరు అధ్యక్షతను పనిచేస్తోంది? ఎన్ఎఫ్. ఉజ్బెకిస్తాన్కి సంబంధించిన బేసిక్ పాయింట్స్, ఎందుకంటే ఉజ్బెకిస్తాన్ నుండే కదా ఈ ఛాంపియన్ వచ్చింది. ఏదైనా ఒక వర్డ్, ఒక టాపిక్లో ఒక వర్డ్ నిలిచింది, ఒక కంట్రీ నిలిచింది అంటే దానికి సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని మీకు అందిస్తూనే ఉన్నాను, చూడండి, రైట్. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో సమాధానాన్ని తెలియజేయండి. మీకు ప్రతిరోజు చెప్తున్నాను, మీకు ప్రతిరోజు మంచి క్వాలిటీ సబ్జెక్ట్ని యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా వీడియో రూపంలో అందిస్తున్నాను. కరెంట్ అఫైర్స్ని మీ నుండి నేను కోరుకునేది ఒకటే, మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్ని వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. కానీ ప్రతిరోజు నేను అడుగుతున్న ప్రశ్నకి సమాధానాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. వీడియోని చూస్తున్న వారు వేలాది మంది అభ్యర్థులు, కానీ కామెంట్ బాక్స్లో సమాధానాలు మాత్రం వందలు వస్తున్నాయి అంతే. సో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో సమాధానాన్ని తెలియజేయండి. చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్వశ్చన్స్ని అడుగుతున్నాను ప్రతిరోజు ఒకటి చొప్పున. అంతర్జాతీయ ప్రజాస్వామ్యం ఎన్నికల సహాయ సంస్థ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న వ్యక్తి ఎవరు? మన భారతీయుడు. ఈ సంస్థ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? సో ప్రతి ఒక్కరు సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, ఓకేనా. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, ఫస్ట్ టాపిక్ వచ్చేసి అమెరికా అధ్యక్షతన జరగనున్న G20 సదస్సు నెక్స్ట్ ఇయర్కి దక్షిణాఫ్రికాకి ఆతిథ్యం లేదని కరాఖండిగా చెప్పాడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు. ఇక రీసెంట్గా న్యూస్లో ఉన్న దిట్వా తుఫాన్ సిర్పూర్ ఆర్కియలాజికల్ సైట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఛత్తీస్గఢ్. ఎందుకు వార్తల్లోకి వచ్చింది? యునెస్కో గుర్తింపు కోసము చేస్తున్న ప్రయత్నాలు. IMF భారతదేశం యొక్క వృద్ధి రేటును ఏ విధంగా అంచనా వేసింది? స్కైరూట్ ఏరోస్పేస్కి సంబంధించి ఇన్ఫినిటీ క్యాంపస్ని మరియు విక్రమ్ 1ని ఆవిష్కరించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. అండ్ ప్రపంచంలోనే తొలి సింగిల్ డోస్ డెంగ్యూ టీకాకు బ్రెజిల్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అండ్ ఆంకమార్క్ క్యాన్సర్ చికిత్స కోసం AI ఆధారిత ఆంకమార్క్ ఫ్రేమ్వర్క్ అభివృద్ధి ఏ సంస్థలు సంయుక్తంగా? మరియు IIT మద్రాస్ అభివృద్ధి చేసిన భారత తొలి స్వదేశీ వెసెల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్. CDOT IIT రూర్కీ అవగాహన ఒప్పందం. అండ్ పారాస్ డిఫెన్స్ DRDO మధ్య డ్రైవర్ నైట్ సైడ్ సిస్టమ్ తయారీకి TOT ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఒప్పందము. హైదరాబాద్ సంస్థ ఇంద్రజాల్ అభివృద్ధి చేసిన దేశంలోని తొలి యాంటీ డ్రోన్ పెట్రోల్ వాహనం. అండ్ భారత్కు వరల్డ్ బ్యాంక్ నుంచి $776 మిలియన్ ఆమోదము. అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ? పంజాబ్లో, మహారాష్ట్రలో. అండ్ భారత్లో తొలి గ్లోబల్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్ MRO కేంద్రము. అండ్ నయి చేతన ఇనిషియేటివ్ ఫర్ చేంజ్ అనే ఒక అంశము ఏ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ప్రారంభించినాయి? అండ్ 2030 కామన్వెల్త్ గేమ్స్కి ఆతిథ్య హక్కులను అధికారికంగా దక్కించుకున్న భారత్ అహ్మదాబాద్లో జరగనున్నాయి ప్రత్యేకత సెంటినరీ గేమ్స్. అండ్ అత్యంత పిన్న ఫిడే వరల్డ్ కప్ విజేతగా ఉజ్బెకిస్తాన్ దేశానికి చెందిన జావకీర్ సింద్రోవ్ ఎవరిపైన? చైనా క్రీడాకారుడి పైన. అండ్ ఈరోజు ప్రశ్న, అంతర్జాతీయ ప్రజాస్వామ్యం ఎన్నికల సహాయ సంస్థ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న వ్యక్తి ఎవరు? ఈ సంస్థ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? సో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో సమాధానాన్ని తెలియజేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ షేర్ చేయండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.